హాయ్ అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే ఊరికైతే వెళ్తా ఉన్నా కలిచర్లకి. మదనపల్లి నుండి కడపకి రూట్ ఉంది కదా, ఆ రూట్ మధ్యలో అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో మదనపల్లి నుంచి 10 to 12 కిలోమీటర్స్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ వీడియో నేను యాక్చువల్గా ఉర్దూలో షూట్ చేస్తాను, మొత్తం ఉర్దూలో మాట్లాడినా కాబట్టి తెలుగులో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట నా మాటలు. సో అంగెళ్ళు నుంచి ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటా, 4 to 5 కిలోమీటర్స్ తర్వాత ఒక క్రాస్ వస్తుంది, ముదివేడు క్రాస్. దాని కొంచెం వెనకాలైతే ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. ముందర కనిపిస్తూ ఉంది కదా, 2 లారీలు అయితే ఢీ కొట్టుకున్నారు. ముందర ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కొట్టుకున్నారనమాట. కనిపిస్తూ ఉంది కదా, ఈ గ్రానైట్ లారీ అంగెళ్ళు నుంచి వస్తూ ఉంది. అంగెళ్ళు అంటే మదనపల్లి సైడ్ నుంచి అయితే వస్తూ ఉందన్నమాట. గ్రానైట్ లారీ ఉంది కదా, దాని ఇంజిన్ అయితే బయటికి వచ్చేసింది అనమాట. కనిపిస్తూ ఉంది కదా, ఎలా ఉంది ఈ భయంకరమైన యాక్సిడెంట్, ఎలా జరిగింది తెలీదు ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందని. నైట్లో జరిగిందని అయితే చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. సో తుక్కు అయిపోయింది లారీ, అస్సలు ఏం పనికిరాదు. లారీ కాదు, జనాలు ఉన్నారు కదా, 2 లారీల్లో 4 అయితే ఉండిన్నారు. ఈ లారీలో అయితే 2, ఇంకా వెనకాల లారీ చూపించిన దగ్గర గ్రానైట్ లారీ, దాంట్లో 2 అయితే ఉండిన్నారు. 4 అయితే స్పాట్ డెడ్ అయిపోయారు. మీకు ముందర కనిపిస్తుంది, నేను చూపిస్తా చూడండి. రక్తం మొత్తం అయితే పడి ఉన్నింది ఈ లారీ పైన, ఈ వైట్ లారీ పైన. ఈ లారీ కూడా సేమ్ తుక్కు అయిపోయింది. మొత్తం రక్తం అయితే ఈ లారీ పైన ఉంది. స్టీరింగ్ పైన చూడండి. ఈ లారీ అయితే కడప సైడ్ నుంచి అయితే వస్తూ ఉన్నింది. ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్తూ ఉన్నిందో నాకైతే తెలియదు. చెన్నైకి అయితే వెళ్తూ ఉన్నింది, ఎందుకంటే కంటైనర్ లారీ ఇది యాక్చువల్గా. చూడండి, రక్తం ఫుల్ పడిపోయింది. ఇంకా మీరు ఆలోచించవచ్చు ఎలా భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. నేను చాలా ఇయర్స్ తర్వాత ఇంత భయంకరమైన యాక్సిడెంట్ చూశాను మదనపల్లి కడప రూట్లో. ఇంకా విజువల్స్ మీరే చూస్తున్నారు, నేను చెప్పే అవసరమే లేదు. ఇంకా స్పాట్ డెడ్ అయిపోయినారు 4 మంది. అంటే చాలా ఘోరమైన యాక్సిడెంట్ అండి. సేఫ్గా డ్రైవ్ చేయండి, తాగకుండా డ్రైవ్ చేయండి. నైట్లో టైంలో చాలామంది తాగి డ్రైవ్ చేస్తారు, దానివల్ల కూడా అవుతుంది. గ్రానైట్ లారీ చూపించిన కదా, అది అయితే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసిందనమాట. అంటే గ్రానైట్ లారీ తప్పు ఉంది, నేను చూపిస్తాను ముందర వెళ్ళిన తర్వాత. చూడండి, కంటైనర్ లోపల వెళ్ళిపోయింది. కంటైనర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కట్ అయిపోయింది. చాలా ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. నాకైతే చూస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. చూడండి ఎలా అయిపోయింది ఈ 2 లారీలు. ఇంకా జనాలు 4 అయితే చనిపోయినారు. ఎలా అయి ఉంటుంది వాళ్ళది, అది కూడా నైట్ పూట. అంటే నైట్లో ఈ రూట్లో మ్యాక్సిమం లారీలే వెళ్తూ ఉంటాయి. ఇంకా నైట్లో ఇలా జరిగిందంటే ఊహించలేకపోతున్నాం ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అప్పుడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు. చాలా బాధగా అనిపిస్తుంది. ముందర ఉన్నారు కదా అన్న చెప్పారు 4 చనిపోయినారని. వాళ్ళే నాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో ఈ లారీ చూడండి, గ్రానైట్లు బయటికి వచ్చి పడిపోయినాయి. కనిపిస్తుంది కదా గ్రానైట్స్, ఆ స్టోన్స్ లారీ వెనకాల నుంచి ముందరకైతే వచ్చేసినాయి, పడిపోయినాయి. చాలా ఘోరమైన యాక్సిడెంట్ అండి. బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ తర్వాత ఒక 1 to 2 కిలోమీటర్స్ అనుకుంటా. కొంచెం చూసి డ్రైవ్ చేయండి, సేఫ్ డ్రైవ్ చేయండి, తాగకుండా డ్రైవ్ చేయండి. నిద్ర వస్తే ఆపేయండి. నేను ఇంకా అంతే చెప్పగలను. మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా చూసింటే. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసింటే ఈ యాక్సిడెంట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా ఈ పక్క అయితే ఇంకో యాక్సిడెంట్ జరిగింది చాలా ఇయర్స్ ముందు. ఇక్కడ ముందర వస్తూ ఉంది కదా టమాటో వేసుకొని, ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ పాయింట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది కూడా చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో అంతే అండి, ఈ వీడియోలో నేను చూపించాలనుకున్న ఈ యాక్సిడెంట్. సో కొంచెం డ్రైవ్ సేఫ్, కొంచెం కాదు డ్రైవ్ సేఫ్. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటా, బాయ్.